1130 సిటీ క్రైమ్ బ్రాంచ్ మొదటి ముద్దాయి సాదిక్ బాషా కుమారుడు ముస్తఫా కమాల్ 43 సంవత్సరాలు. రెండో ముద్దాయి బంటు సత్యనారాయణ కుమారుడు సత్యనారాయణ 49 సంవత్సరాలు. మూడో ముద్దాయి రామ్ కుమార్ శర్మ కుమారుడు పద్మనాభ శర్మ 47 సంవత్సరాలు. నాలుగో ముద్దాయి ఫిలిప్స్ కుమారుడు థామస్ రాబర్ట్ 49 సంవత్సరాలు. ఇంతకు ముందు ఈ కేసు ఇదే కోర్టుకు వచ్చింది కదూ? Yes, Your Honor. యు ఆర్ అపీరింగ్ ఫర్ Prosecution as PP, Your Honor. ఈ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టు సుప్రీంకోర్టు ధృవీకరించి అపీల్ని తోసిపుచ్చాయి. ఆమె రైట్? Yes, Your Honor. అదే కేసును మళ్ళీ ఇదే కోర్టుకు తీసుకురావడానికి కారణం అప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా ఈసారి మిలిటరీ వాళ్ళు టేకప్ చేశారా? ముద్దాయి తన నిరపరాధిని నిరూపించుకునే అవకాశం లభించింది సెషన్స్ లో మాత్రమే కాదు, హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా. ఆ రోజు ప్రొడ్యూస్ చేయబడిన సాక్షులు ఆధారాలు ముద్దాయి ప్రతికూలంగా ఉండడం వల్ల అతను శిక్షింపబడ్డాడు అవి తెలివిగా అని సృష్టించిన మీరు ఆర్గ్యూ చేస్తున్నారు. దాన్ని ఈ కోర్టు అంగీకరించవలసిన అవసరం లేదు. I have something to say, Your Honor. Your Honor, ఇది ఒక నార్మల్ కేసు కాదు. అత్యధిక శిక్ష అయిన మరణశిక్ష విధించబడ్డ ఒక అమాయకుడి. సారీ, ముద్దాయి ఎవరైనా సరే ఇటువంటి విషయాల్లో కోర్టు ఇంపార్షియల్ గా వ్యవహరిస్తుంది. కోర్టుకు కావాల్సింది సాక్ష్యాధారాలు. ఆ రోజు కోర్టు తప్పు చేసిందనా మీ ఉద్దేశం? తప్పు చేసిందని కాదు, తప్పుదోవ పట్టించబడింది అని చెప్తున్నాను. ద కోర్ట్ డజంట్ థింక్ సో. ఆ రోజు అతను ముద్దాయిని ఒకరు చెప్పారు, ఈ రోజు మీరు చెప్తున్నారు ముద్దాయి అతను కాదు వీళ్ళు అని. రేపు ఇంకెవరో వచ్చి వేరెవరో ముద్దాయిని చెప్తారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పోలీసు ఉద్యోగస్తులు ఇలా ముద్దాయిల్ని మారుస్తూ ఉంటే ఈ కోర్టు పరిస్థితి మరీ హాస్యాస్పదంగా తయారవుతుంది. కోర్టు సమయాన్ని వృధా చేయవద్దు. యువర్ ఆనర్, సారీ, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. దిస్ కేస్ ఈస్ డిస్మిస్డ్. ఏంటిది? ఎందుకు ఇలా బాధపడుతున్నారు? నేను దురదృష్టవంతురాల్ని. మన ప్రయత్నం మనం చేశాం కదా. ఫేట్ వాస్ అగేన్స్ట్ us. ఇట్ వాస్ హార్డ్ లక్. హార్డ్ లక్. జయసింహ, బిగ్ అంబిషన్స్, bad performance. I feel pity on you, man. ఇటువంటి కేసుని టేకప్ చేయడానికి ముందు నన్ను కన్సల్ట్ చేసి ఉండాల్సింది. నేను చూపించుండేవాడిగా దారి. ఆ దేవుడి అదృశ్య హస్తం, లూప్ హోల్స్. మహాభారత యుద్ధం కోసం దుర్యోధనుడికి ముహూర్తం పెట్టించింది ఎవరో తెలుసా? పాండవుల్లో ఒకడైన నకులుడు. నీ తలరాత నిర్ణయించే యుద్ధంలో నకులుడు చూపించిన అభిమానం నీ మీద నాకుంది. నేను పెట్టించావానిగా ముహూర్తం. నువ్వేగా చెప్పావు ఇతన్ని గెలవడానికి గొప్ప అదృష్టం కూడా కావాలి అని. ఇక్కడి నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళి ఒక అద్దం తీసుకుని మొహెదురుగా పెట్టుకుని నువ్వు చెప్పుకోవాలి, నాది పాపిష్టి జన్మ అని. అవకాశం ఉంటే మళ్ళీ కలుద్దాం. అయ్యో సార్, వెళ్ళిపోకండి. తమ దివాళా మహాన్ నేను కొంచెం చూస్తా. ఆహా, 6 డబ్బాల వెలిగిపోతుంది. బామర్దే, నాతో చిన్న కోరిక. నేను కాసేపు నమ్ముకుంటా. జీవితంలో నాకు ఎలాంటి అవకాశం వస్తుందో రాదో, ఏదో చేసి తిప్పు. నేను నమ్మలేకపోతున్నా. చూడమ్మడు, ఇక వేళ నమ్ముకుని ఏం ప్రయోజనం లేదు. వేరే పని ఏదైనా చూసుకో. నా దగ్గరకు వచ్చావనుకో, ఐ లైక్ యూ పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. నన్నే లోయలోకి నెట్టాలని చూస్తావురా పూర్తి.
కోర్టు చూపించిన ఔదార్యం వల్లే మీరిప్పుడు తప్పించుకున్నారు. ఊరికే ఎగిరెగిరి పడకండి. రాబోయే ప్రళయానికి ఇది హెచ్చరిక అని మర్చిపోకండి. నరకాన్ని చూపించే కాళరాత్రులు ముందున్నాయి మీ ఒక్కొక్కరికి. న్యాయం ఓడిపోయినా జయసింహ బతికే ఉన్నాడు. డేర్ హిమ్ నాట్, ప్రవోక్ హిమ్ నాట్, ఛాలెంజ్ హిమ్ నాట్. ఎవరిని నిందించడం నాకు ఇష్టం లేదు బాబు. నా కొడుకుని రక్షించడానికి నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసు. ఇవన్నీ చూడటానికి అనుకుంటాను నేను ఇంకా బతికుంది. అదే నా తలరాత. నాకింకో ఉపకారం చేయి. నేను వెంటనే నా బిడ్డని చూడాలి. హక్కును చేర్చుకొని ఓదార్చాలి, ఆశీర్వదించి కాటికి పంపాలి. చెప్పు, నా బిడ్డ నాకు చూపిస్తావు కదా చివరిసరిగా? పాపంరా, మధ్యాహ్నం అనగా వచ్చింది. ఎంత బలవంతం చేసినా ఇంట్లోకి రాలేదు. టీ ఇచ్చినా తాగలేదు. రాక్షస జాతి. ఏం చట్టంరా ఈ దేశ చట్టం? వాళ్ళని నిలువున పాతేయాలి. దరిద్రపు వేధవలు. కోర్టు అనేది ఒకటి ఉంది కదా అని ధైర్యంగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు నీ ఆవేశం, కోపం ఏమయ్యాయిరా? చెప్పొచ్చుగా జడ్జి గారికి. చెప్పాల్సిందంతా చెప్పాను. చెప్పినా వెళ్ళలేదంటే వాళ్ళని అమ్మా, అటువంటి స్వాతంత్ర్యం మనకింకా రాలేదు. అహంకారం కింద నుంచి పైదాకా ఒళ్ళంతా అహంకారమే నీకు. ఏం చూసుకునరా? నన్ను ఎలాగైనా రచ్చకిడ్చాలని ఎప్పటి నుంచో చూస్తున్నావు కదూ. నీ అంతం చూసేదాకా నేను నిద్రపోనరా. చెత్త నా కొడక. ఇదేంటో చూసావా? ఆ మధుగాడిని ఉరి తీయడానికి డాక్టర్ ఇచ్చిన ఫిట్నెస్ సర్టిఫికెట్. ఇక నువ్వు ఆ డాక్టర్ ఏం చేస్తారో చేయండి. వాడిని ఎలా రక్షిస్తారో రక్షించండి. నేను చూస్తానురా. నా గురించి నీకు తెలిసినట్లేదు. మీరు నా సుపీరియర్ ఆఫీసర్. ఈ యూనిఫామ్ వేసుకుని మాట్లాడకూడనవన్నీ మాట్లాడారు. అయినా నేను ఫీల్ అవ్వడం లేదు. ఎందుకంటే వాటి నేను ఆశీస్సులుగా తీసుకుంటా. నువ్వు ఏదో చూస్తానన్నావుగా, నేను చూస్తాను. అలా చూసి చూసి నాకు ఛాన్స్ దొరికినప్పుడు నీ గుండెల మీద ఎగిసి తంతాను. లుచ్చా నా కొడక. హైవేలో యాక్సిడెంట్లో చనిపోయిన ఎవరి పాకెట్ అయినా కొట్టేయడానికి ఎంత పెద్ద దొంగ అయినా సందేహిస్తాడు. కానీ అది చేయడానికి కూడా వెనుకాడి మనస్తత్వం ఈ భూమి మీద ఒక్కడికే ఉంది. గొప్ప న్యాయవాది ఫిలిప్స్ గారి కడుపున పుట్టిన నీచాతి నీచుడువైన నీకు చిన్న దొంగని కొల్లగొట్టేవాడు పెద్ద దొంగ, పెద్ద దొంగని కొల్లగొట్టేవాడు గజ దొంగ, గజ దొంగని కొల్లగొట్టేవాడు రాబర్ట్. రాబర్ట్ని మాత్రం ఎవరు కొల్లగొట్టలేరు. రాజకీయ నాయకులకి, క్రిమినల్స్ కి సలాములు చేసే ఎంతో మంది గులాములు ఉన్నారు మన డిపార్ట్మెంట్ లో. బట్ వాళ్ళందరినీ నువ్వు మించిపోయావు. అండ్ ఐఎమ్ అషేమ్డ్ టు టెల్ యూ దట్ యు ఆర్ ఎ డిస్గ్రేస్ టు ద ఎంటైర్ పోలీస్ సివిలైజేషన్. ఒక అమాయకుడు గొంతుకి ఉరితాడు వెయ్యాలని ఎంత ఆరాటం. పురుగులు కూడా ముట్టుకో నీ శవాన్ని. అంత దారుణంగా కుళ్ళిపోయి ఉంటుంది. మధు విషయంలో న్యాయం మాత్రమే ఓడిపోయి ఉండొచ్చు. జయసింహ ఓడిపోయాడు అనుకోవద్దు. లెట్ మీ రిమైండ్ యూ దట్. చూడు చూడు చూడు, చక్కగా తిరుగుతోంది కదా నా బంగారు కొండ. అరే రే రే రే. మళ్ళీ నీ కూతురు ఎందుకు వచ్చింది? అది అడగడానికేనా నువ్వు వచ్చావు?
చూసావుగా, ఇక వార్నింగులుండవు. నీ మనవరాలు ప్రాణాలతో ఉండాలంటే అది ఇక్కడికి రాకూడదు, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. హా.